రారండోయ్ అమ్మమ్మ ఇంటికి. అమ్మమ్మ ఒకళ్ళ చేతిలో ఘోరాతి ఘోరంగా మోసపోయాను అన్నమాట. వీటిల్లో పుట్టి వీటిల్లో పెరిగిన దాన్ని అప్పుడే నేను అడిగాను కూడా ఆమెని, ఏంది అసలు నేను దేని గురించి చెబుతున్నాను, జున్ను పాలు గురించి. చూడండి, వీటిని జున్ను పాలే కదా అంటారు, కలర గిల్లర. అసలు జున్ను పాలు ఎట్టుంటాయా? ఒక ఆమె వెళ్ళమ్మటి వచ్చి పొద్దున్నే నిన్న కూడా కాదు, మొన్న 3 రోజుల క్రితం వచ్చి జున్ను పాలు అని అమ్ముతుంది. జున్ను అనగానే టెంప్ట్ అయిపోతాం. ఎందుకంటే మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మకి 20 గేదెలు ఉండేవి, 30-40 ఆవులు ఉండేవి. అవి ఈనప్పుడు మా అమ్మ భలే వండి పెట్టేది జున్ను. ఒక్కొక్కళ్ళం మీరు చెబితే నమ్ముతారో నమ్మరో కానీ ఇన్ని పాలు జున్ను ఒక్కళ్ళం తినేవాళ్ళము. ఎంతంత పెద్ద పెద్ద మనం అన్నం తినే కంచాల్లో పెట్టేది, ఇట్ట కోసి ముక్కలు ఇట్ట కట్ చేసి పెట్టేది, ఎంతంత పెట్టేది. ఎప్పుడు తింటానే ఉండేవాళ్ళము జున్ను. 20 గేదెలు ఎప్పుడు పడితే అప్పుడు ఈనుతూ ఉంటాయి కదా, ఆ ఈనప్పుడు అల్ల గేదెలకి జున్ను చేసి పెట్టేది. ఆవు పాలు పెండం కానీ ఆవు ఈనప్పుడు 2వ రోజు మాత్రం ఇంకా చేసి అందరికీ పెడతారు. 60 ఏళ్ళకి ఒక్కసారైనా ఆవు జున్ను తినాలని. అట్నే నిన్న ఆమె జున్ను పాలు అంటే అమ్మాయి రా అని పిలిచా. ఒక బాటిల్లో పోసుకొచ్చింది, వాటర్ బాటిల్లో పోసుకొచ్చి చూసేసరికి ఎట్టుండే ఎప్పుడు ఈనిందంటే ఈరోజే అంది. ఈరోజు ఇంత ఎట్టుండవి అసలు చెక్కగా, ఎంత చెక్కగా ఉంటాయంటే ఈరోజు ఇన్ని గేదె పాలు. ఒక్క గిద్ద అంటే 1 కప్పు పాలల్లో ఇంకా లీటరు మామూలు గేదె పాలు పోసి చేస్తే కూడా జున్ను గట్టిగా సూపర్ టేస్టీగా వచ్చింది. అట్లాంటిది ఏంది ఎట్టుండే ఒట్టి నీళ్లు పోసేవు అని అన్నాను. అంటే నీళ్ళు పోయలే అంత అమ్ముకునేవాళ్ళు, అంతేగాని దీని రేట్ ఎంత తెలుసా? 130 రూపాయలు చెప్పింది కేజీ లీటర్. సరే 120 రూపాయలకి ఇచ్చింది. నేను ఇంకా ఈ తీసుకున్న కాడి నుంచి అదేదో సామెత చెప్పినట్టు అయినా ముందు చూద్దాం, నాకు అనుమానంగానే ఉంది ఈ జున్ను పాలేనా అని. ఇంకా 1 కప్పు పాలు పొయ్యి మీద పెట్టి కాశాను. కాస్తే అవి పొంగురాల మరిగిపోతుంది. ఒక్క రవ్వ కూడా సేమంతా కూడా ఒక్క నూకలాగా కూడా పాలు అస్సలు ఎరగల. ఇక తర్వాత నేను చూస్తే ఇది లేదు, 1/4 లీటర్ మామూలు పాలల్లో మిఠాయి రంగేసి చూడండి ఎంత నీళ్లు లేకుండా ఒట్టి నీళ్ళే. ఇక 35 లీటర్ నీళ్లు పోసింది. అది ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది, మిఠాయి రంగు అంటారే, అదేసి ఎంత మోసం చేస్తున్నారు జనాల్ని. అంత మోసమే. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది వాటిని చూసేసరికి. వీటిని చూసి ఎట్ట బ్లాక్ అయితే నిన్న శకుంతలమ్మ ఇంటికి రాకుండా వాళ్ళ ఇంటి దగ్గర కాసింది ఆముదం తీసుకొద్దామని వెళ్ళాను. లేదు సరే రిక్షా ఆయనకి 30 రూపాయలు, కొంచెం దూరం అక్కడి నుంచి ఇక్కడికి ఆటోల దగ్గరికి తేవాలి. సరే 30 రూపాయలు అని చెప్పి ఇచ్చాను. ఇస్తే వాడేం చేశాడు, తీసుకొచ్చి ఆటోలో పెట్టాడు. ఆటోలో పెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి షోయింగ్ చేస్తున్నాడు. 100 రూపాయలు కాగితం ఇచ్చా, షోయింగ్ చేస్తున్నాడు చిల్లర కోసమని. నా దగ్గర చిల్లర లేదు. సరే నేనేమన్నానంటే సరే 50 అయినా తీసుకొని 50 అన్నా ఇవ్వు అన్న. అంటే లేదు అక్కడ పెట్టాడు. ఈ ఆటో ఆయన ఏమన్నా పోలీసు వస్తాడమ్మా ఎక్కువ అంటున్నాడు. అంటే ఉండు వస్తున్నానని ఇటు తిరిగి ఒక్క మాట మాట్లాడి వెనక్కి తిరిగి చూసేసరికి రిక్షా లేదు, వాడు లేడు. 30 రూపాయలు దానికి 100 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడు. చూడండి, శ్రమ చేసేవాళ్ళు కూడా ఎంత నకిలీ మనుషులు అయిపోతున్నారో, ఎంత మోసం చేస్తున్నారు, అంత దగ. ఎన్నాళ్ళు బతుకుతాం అట్ట మోసం చేసి? అట్నే ఇది ఒక మోసం. ఈ మోసాన్ని ఇంకేం చేస్తాము, వృద్ధాగా పారబోయలేక 120 రూపాయలు పెట్టి కొన్నానని మళ్ళీ ఒక 70 రూపాయలు ఖర్చు పెట్టి జున్ను పౌడర్ కొనుక్కొచ్చా డీమార్ట్లో. ఇప్పుడు ఈ జున్ను పౌడర్ ఇందుట్లో వేసి మనం ఇప్పుడు అన్న జున్ను ఇప్పుడు అయిద్దిలే ఖచ్చితంగా, ఎందుకంటే ఈ జున్ను పౌడర్ ఉంటుంది కదా, ఇదే స్వచ్ఛమైన జున్ను పౌడర్ అయితే ఏం కాదు. వాళ్ళు చెబుతారు కానీ జున్ను అని, అంతలాగా నేను జున్ను పౌడర్ ఏం కాదు. మొత్తం దీంట్లోకి పోసేద్దాం. ఇప్పుడు దీనిలోకి యాలుక్కాయలు, కొంచెం యాలుక్కాయల పొడి, కళ్ళుప్పు వేయాలి తప్పనిసరిగా. ఇది మిరియాల పొడి వేసి ఈ మొత్తం 1 లీటర్ పాలు కదా, నేను ఒక 150 గ్రాములు బెల్లం వేస్తున్నా. ఇంకా సరిపోకపోతే మీరు చూసుకొని, నేను కొంచెం ఉంచాను అందుకే అడుగుది. ఇది మొత్తం ఈ పొడి ఉండలు లేకుండా చక్కగా కలుపుకుందాం. ఇది చూసారా, బెల్లము జున్ను పాల పొడి మొత్తం చక్కగా కలిసిపోయింది. ఇది ఎంతలా జున్ను అయిద్దో చూద్దాం. ఇంకా దీని మీద మూత పెట్టేసి
కుక్కర్లో పెట్టి ఒక 8 విజిల్స్ రానిద్దాం. తర్వాత ఉడికినాక చూద్దాం. జున్ను కంటే సుత్తి ఎక్కువ చెప్పావమ్మా అంటాం కాదు అంటారేమో. కాదు, ఎందుకంటే ఇప్పుడు లోకం ఎట్ట మారిపోయింది చూడు. వెనకటి రోజుల్లో అన్ని ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు ఉండేవి. ఇప్పుడు అంతా ఒకళ్ళనొకళ్ళు దగ, మోసం, కుట్ర, కుతంత్రం. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏమి హాని చేద్దామని. మనం ఎక్కడ బతుకుతున్నామా? మనం అసలు మనుషులు తిరిగే సమాజంలోనే ఉండామా? క్రూర మృగాలు తిరిగే అడవిలో ఉండామా? అర్థం కానట్టుగా అంత అరాచకాలు అంత పెరిగిపోయినాయి అన్నమాట. అధర్మం, అరాచకం. ఇంకా కలియుగం చివరికి ఎట్టుంటుందో కానీ ఈ మధ్యలోనే ఎంత నీచాన్ని కొడికాడుతున్నారంటే మనుషులు. అసలు మనం ఎన్ని చూస్తుంటాం రోజుకి నేరాలు, ఘోరాలు. ఆడపిల్లలు ఇంట్లో కాపురం చేసుకునే హౌస్ వైఫ్లే ఇట్ట మోసం చేస్తుంటే ఇంకా న్యాయం ఎక్కడుంది? అందుకని ఇంకా నా గోడు మీతో చెప్పాను అన్నమాట. అది సరే, ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత చూద్దాం. చూడండి, ఎట్టకేలకి ఒక ప్యాకెట్ జున్ను పొడి వేసినాక ఎలాగా జున్ను రెడీ అయ్యింది. మరి టేస్ట్ ఎట్టుంటుందో. ఇది ఇట్ట ఒక ప్లేట్లోకి వేసి కేకులాగా కట్ చేసుకునే అంత లేదు దీనికి. కాబట్టి ఎలా తీసుకోవాలి? కొంచెం ఎట్టయినా వచ్చిందిలే. అదిగా ఇది జున్ను కథ. అంత మోసం మోసం మోసం. మీరు ఎట్టాంటి జున్ను పాలు కాకుండా మంచి జున్ను పాలు ట్రై చేయండి. మా ఊర్లోనే కేంద్రం దగ్గర ఒక ఆయన జున్ను పాలు అంట ఏమి నీళ్లు కలపడంట, స్వచ్ఛమైన జున్ను పాలు అంట, లీటర్ 250 రూపాయలు అంట. ఈసారి మా మనవరాలు వచ్చింది, దానికి జున్ను అంటే ప్రాణం. అప్పుడు ఎట్టయినా నేను సంపాదించి మీకు అసలు సిసలైన గేదె జున్ను తయారు చేసి చూపిస్తా. సరేనా? ఇప్పటికి ఈ జున్నుతో సరిపెట్టుకోండి. జున్నుకు చూసారా ఎంత చరిత్ర ఉందో.